హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 9212 పోస్టులతో 10th లేదా 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా మనకు ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ నుండి 9212 వేకెన్సీస్తో బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా కానిస్టేబుల్, టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేశారండి. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీరు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. సో దీనికి సంబంధించి మీరు జూలై 1 నుంచి జూలై 13 మధ్యన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే రాయాలి. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మీరు జూన్ 20th నుంచి 25th మధ్యన డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ లేదా రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ టోటల్ 5 స్టేజెస్ ద్వారా మనకి ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ మంత్ 27th నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ వచ్చేసి రిక్రూట్మెంట్ విల్ బీ కండక్టెడ్ ఆన్ డొమికిల్ బేస్డ్ ప్యాటర్న్ అని చెప్పేసి ఇచ్చారు. సో రాష్ట్రాల వారీగా వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే స్టార్టింగ్ మీకు 21,700 రూపీస్ నుంచి 69,100 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. సో మీకు అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని స్టార్టింగ్లోనే 30,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయి. ఇందులో మనకి టోటల్గా 9212 వేకెన్సీస్లో మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 9105 పోస్టులు, ఫిమేల్ క్యాండిడేట్స్కి 107 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి రిలీజ్ అయినటువంటి వేకెన్సీస్ చూస్తే డ్రైవర్, మోటార్ మెకానిక్, కోబ్లర్, అలాగే కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, అలాగే పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మ్యాన్, బార్బర్, సాఫాయి కర్మచారి అని చెప్పేసి ఈ డిఫరెంట్ పోస్టులకి సంబంధించి రాష్ట్రాల వారీగా వేకెన్సీస్ మనకి కేటగిరీస్ వైజ్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా 424 పోస్టులు అయితే ఉన్నాయండి. అది కూడా మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఉన్నటువంటి 9105 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్కి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి 424 పోస్టులు అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 4 పోస్టులు మాత్రమే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి. సో ఫిమేల్ క్యాండిడేట్స్కి టోటల్గా 107 పోస్టులు అయితే ఉన్నాయి అన్ని రాష్ట్రాలు కలుపుకొని. ఇంకా మేల్ క్యాండిడేట్స్కి 9105 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవడానికి 301 పోస్టులు అయితే తెలంగాణ క్యాండిడేట్స్కి ఉన్నాయి. ఇంకా మనకి ఫిమేల్ క్యాండిడేట్స్లో తెలంగాణ క్యాండిడేట్స్కి సంబంధించి 6 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఈ విధంగా మనకి 9212 పోస్టులతో రాష్ట్రాల వారీగా ఈ కానిస్టేబుల్, టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా పియోనియర్ వింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని పోస్టులు అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి 11 పోస్టులు వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి, ఇంకా మిగిలినటువంటి పోస్టులు ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారండి. ఇక్కడ కానిస్టేబుల్ లేదా డ్రైవర్ పోస్టులకి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇంకా కానిస్టేబుల్ మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎంఎంబి, కోబ్లర్, కార్పెంటర్, టైలర్ ఈ పర్టికులర్ ట్రేడ్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డ్రైవర్ పోస్టులకి ఫస్ట్ మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇలాగ ప్రతి పోస్ట్కి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ మీరు కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకి మీకు ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్కి సంబంధించిన
లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి 10th లేదా 10+2 క్వాలిఫికేషన్ కలిగి దీనితో పాటు 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా స్టేట్ అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి మెకానిక్ మోటార్ వెహికల్ యొక్క ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మిగిలినటువంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్స్కి సంబంధించి 10th క్లాస్తో పాటు రెస్పెక్టివ్ ట్రేడ్స్లో మీరు ఆ పర్టికులర్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంకా పియోనీర్ అనేటువంటి వింగ్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి 10th క్లాస్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. అక్కడ మనకి మ్యాషనరీ ప్లంబింగ్కి సంబంధించి అలాగే ఐటీఐ చేసినటువంటి వారికి ఆ పర్టికులర్ ట్రేడ్స్లో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లోనే సిఆర్పిఎఫ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి ఈ నెల 27వ తేదీ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు వచ్చే నెల 25వ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. 100 రూపీస్ ఫీ అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మీరు 3 ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలన్నమాట. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఒకసారి మీరు ఇక్కడైతే చూడండి. సో మీ సొంత జిల్లాలో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం మనకి అన్ని జిల్లాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకుంటే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ్, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట్, అలాగే నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట్, వరంగల్ అర్బన్ అని చెప్పేసి వీరికి కూడా కొత్త జిల్లాలకి సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఈ జిల్లాలో మీరు ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. ఇంక ఈ పోస్టులకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో మీకు కంప్యూటర్లో ఎగ్జామినేషన్ అయితే పెడతారు. సో మనకి రీజనింగ్, అలాగే జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ నుంచి టోటల్గా ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున మనకి టోటల్ 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రీజనింగ్కి సంబంధించి జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ అండ్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ చూస్తే సో మనకి ఎస్ఎస్సికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఉంటుందండి సిఆర్పిఎఫ్ కూడా. సో మీరు ఆ సిలబస్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వారు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి అటెండ్ అవ్వాలి. ఇందులో మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి పర్టికులర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన స్టేట్స్ యొక్క క్యాండిడేట్స్కి కొంత వెసులుబాటు అనేది ఉంటుందన్నమాట. ఇంకా చెస్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రేడ్స్కి సంబంధించి 5 kilometers రన్నింగ్ అనేది ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి పెడతారు. 24 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి 1.6 kilometers రన్నింగ్ పెడతారు. 8.5 minutesలో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ రన్నింగ్ ఎవరెవరికి ఎంత ఉంటుందనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో వారందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ అంటే ఆ పర్టికులర్ ట్రేడ్కి సంబంధించినటువంటి టెస్ట్ అనమాట. డ్రైవర్స్కి వచ్చేసి ఇక్కడ మనకి డ్రైవర్ పోస్టులకి సంబంధించి ఇక్కడ హ్యాండ్లింగ్, డ్రైవింగ్కి సంబంధించిన ట్రేడ్ టెస్ట్, ఇంకా మెయింటెనెన్స్ ఆఫ్ లైట్, హెవీ వెహికల్స్కి సంబంధించిన టెస్ట్ పెడతారు. ఫిట్టర్కి వచ్చేసి ఇక్కడ ఆటోమొబైల్స్ ఫిట్టర్, మోటార్ మెకానిక్కి సంబంధించి హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్కి సంబంధించి పెడతారు. తర్వాత బగ్లర్కి సంబంధించి ప్లేయింగ్, హ్యాండ్లింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బగ్గుల్కి సంబంధించి పెడతారు. ఇంకా టైలర్కి సంబంధించి స్టిచ్చింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ పెడతారు. కోబ్లర్కి షూస్ పాలిష్ చేయడం, సో వీటన్నిటికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే పెడతారు. ఇంకా కార్పెంటరింగ్కి సంబంధించినటువంటి టెస్ట్, పెయింటర్కి పెయింటర్ టెస్ట్, ఈ విధంగా ట్రేడ్ టెస్ట్లు అనేవి పోస్టులను అనుసరించి ఉంటాయన్నమాట. ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. సో ఇది కూడా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ సిఆర్పిఎఫ్ రూల్స్ ప్రకారం కండక్ట్ చేస్తారు. ఐసైట్ ఎంత ఉండాలనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఇక్కడ యూఆర్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అనేవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో రావాలి, పాస్ అవ్వాలి అంటే. ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి.
ఇంకా అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి పాస్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ నెల 27 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు అయితే అప్లై చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.